టు బర్నింగ్ టాపిక్. 1వ తారీఖు వస్తోంది. బడ్జెట్ పత్రం మన ముందుకు రాబోతోంది. ఆ పత్రం ఎలా ఉంటుంది అన్న తాపత్రయం దేశవ్యాప్తంగా ఇప్పుడు వ్యక్తమవుతోంది. ఇందుకీ ప్రవేశపెట్టే బడ్జెట్ పూర్తిస్థాయి పద్దు లెక్క కాదు, కొత్త ప్రభుత్వం వచ్చేదాకా వ్యవస్థను నడిపించే లెక్క మాత్రమే. మరి ఎక్కువ ఆశలు ఈ బడ్జెట్ పై పెట్టుకోవచ్చా? తెలుసుకుందాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్ లో. బడ్జెట్ కు వేళైంది, కానీ ఇది రెగ్యులర్ బడ్జెట్ కాదు. అలాగని ఇంపార్టెన్స్ లేని బడ్జెట్ అని అనడానికి కూడా వీల్లేదు. అసలే ఎన్నికల కాలం, అధికార పార్టీకి జనాకర్షక పథకాలు ప్రవేశపెట్టే ఆయుధం. కానీ ఆర్థిక మంత్రి మాటలు మాత్రం బడ్జెట్ పై పెద్దగా ఆశలు పెట్టుకోవద్దు అన్నట్టుగానే ఉన్నాయి. కానీ గతం తాలూకు అనుభవాలు మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉన్నాయి. నిబంధనలు కాదని పథకాలు ప్రవేశపెట్టిన దాఖలాలున్నాయి. మరి నిర్మలమ్మ పద్దులో తాయిలాల పర్వం ఉంటుందా? First February 24 budget that will be announced will just be a vote on account. కేంద్ర ఆర్థిక మంత్రి మాటలు విన్నారుగా. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబోయే బడ్జెట్ పై పెద్దగా ఆశలు పెట్టుకోవద్దంటున్నారు నిర్మలా మేడం. ఎందుకంటే ఇది ఎలక్షన్స్ కు ముందు ప్రవేశపెట్టబోతున్న ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ మాత్రమేనని, కేవలం ఖర్చులకు సంబంధించిన అంశాలు తప్ప కొత్త పథకాలకు సంబంధించి ఎలాంటి ప్రకటనలు ఉండవన్నది ఆర్థిక మంత్రి మాటల్లోనే మర్మం. Spectacular announcements are made at that time. So you may have to wait till after the new government comes in July will be the next full budget, July 2024. ప్రవేశపెడుతోంది ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెటే. కొత్త ప్రభుత్వం వచ్చే వరకు ఖర్చుల కోసం తాత్కాలికంగా ప్రవేశపెడుతున్న పద్దే. కానీ వస్తోంది ఎన్నికల కాలం కదా, హ్యాట్రిక్ కొట్టాలన్న పట్టుదలతో మోదీ సర్కార్ ఉంది కదా. ఇలాంటి సమయంలో బడ్జెట్ రూపంలో ఆయుధం దొరికితే అధికార పార్టీ వదులుకుంటుందా? తాయిలాలు ప్రకటించకుండా మమా అనిపిస్తుందా? జనాకర్షణ పథకాలు పూర్తిగా కాకపోయినా కొద్దిగానైనా ప్రకటించకుండా ఉంటుందా? అంటే ముమ్మాటికి కాదనే సమాధానమే వస్తోంది. గత ప్రభుత్వాలు ఎన్నికలకు ముందు అనేక ఆకర్షణీయమైన పథకాలు ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు ఆర్థిక నిపుణులు. 1947 తర్వాత ప్రవేశపెట్టిన బడ్జెట్ల లిస్టు చూస్తే పూర్తి బడ్జెట్లో 73 ప్రవేశపెట్టగా, ఇంటరిమ్ బడ్జెట్లో 14, స్పెషల్ బడ్జెట్లో 4 దఫాలు లోక్సభ ముందుకొచ్చాయి. ప్రవేశపెట్టబడిన 14 తాత్కాలిక బడ్జెట్లో ఆయా ప్రభుత్వాలు జనాకర్షక స్కీంలను కూడా తీసుకొచ్చాయి. 2019లో అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అనారోగ్యం కారణంగా బడ్జెట్ బాధ్యతను పీయూష్ గోయల్కు అప్పగించారు. ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టిన ఈ పద్దులో పీఎం కిసాన్ పథకం కింద 12 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరే స్కీమ్స్ ని ప్రకటించారు. పీఎం కిసాన్ సమాన్ నిధి యోజన కింద అర్హులైన రైతులకు ఏటా 6,000 రూపాయలు అందిస్తోంది. పన్ను ఆదాయం 5 లక్షల వరకు ఉన్నవారికి పన్ను రిబేటును ఇదే బడ్జెట్లో పెంచింది. స్టాండర్డ్ డిడక్షన్ కూడా 40,000 నుంచి 50,000కు పెంచింది. ఇక 1957 నుంచి 58లో వెల్త్ ట్యాక్స్, గిఫ్ట్ ట్యాక్స్లను తీసుకొస్తే 2009-10 కాంగ్రెస్ హయాంలో ప్రణబ్ ముఖర్జీ పన్నుల బేసిక్ ఎగ్జంప్షన్ ని పెంచారు. ఇలా ఓట్ ఆన్ అకౌంట్ లో ఆయా పార్టీలు ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు కొన్ని స్కీమ్స్ ని ప్రవేశపెట్టారు. సో మన ఫైనాన్స్ మినిస్టర్ అంచనాలు పెంచుకోవద్దని ముందే సంకేతాలు పంపిస్తున్నా గత అనుభవాల దృష్ట్యా ప్రజలు మాత్రం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ని ఎన్నికల పద్దుగానే చూస్తున్నారు. జనవరి 31వ తేదీ నుంచి ఫిబ్రవరి 9వ తేదీ వరకు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో జనవరి 31న సెషన్ ప్రారంభమవుతుంది. ఫిబ్రవరి 1న నిర్మలా సీతారామన్ లోక్సభలో మధ్యంతర బడ్జెట్ ని ప్రవేశపెట్టనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వంలో ఇవే చివరి బడ్జెట్ సమావేశాలు. అనంతరం పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. అందుకే ఈ బడ్జెట్ సెషన్ మోదీ సర్కార్కు చాలా కీలకం. అటువంటి పరిస్థితుల్లో ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్లో అనేక ముఖ్యమైన ప్రకటనలు చేయవచ్చని ఆర్థిక విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుత లోక్సభ పదవీకాలం జూన్ 16తో ముగియనుంది. తర్వాత కొత్తగా ఏర్పడే ప్రభుత్వం పూర్తి బడ్జెట్ను జులైలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అందాక జీతాలు, ప్రభుత్వ నిర్వహణ ఖర్చుల కోసం ఇంటరిమ్ బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. అసలు ఓట్ ఆన్ అకౌంట్ కు సాధారణ బడ్జెట్ కు తేడా ఏంటి అని చూస్తే, పూర్తిస్థాయి బడ్జెట్లో ట్యాక్స్ ల్యాబ్లు మార్చడం, కొత్త స్కీమ్స్ ని ప్రకటించడం, వివిధ రంగాలకు ఊరట కలిగించే నిర్ణయాలు తీసుకోవడం వంటివి అన్నీ ఉంటాయి. కానీ ఎన్నికల ఏడాదిలో ప్రవేశపెట్టే ఓట్ ఆన్ అకౌంట్ కి మాత్రం ప్రభుత్వం పన్నులు, కొత్త స్కీమ్స్ ప్రకటన వంటి వాటి జోలికి సాధారణంగా వెళ్లరు.
కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చేంత వరకు ఖర్చుల కోసం మధ్యంతర బడ్జెట్ ని ప్రవేశపెడతారు. అందుకే ఈ బడ్జెట్ ను ఓటాన్ బడ్జెట్ అని లేదంటే ఇంటీరియం బడ్జెట్ అని పిలుస్తారు. దీనికి కూడా పార్లమెంట్ అనుమతి కావాల్సిందే. అందువల్ల ఓటాన్ అకౌంట్లో పెద్దగా కీలక నిర్ణయాలంటూ ఏమీ ఉండవు. అయినా సరే ఫిబ్రవరి 1 కోసం మధ్యతరగతి వర్గం, వేతన జీవులు, వ్యాపారవేత్తలు సహా రైతులు, యువత ఇలా అంతా ఎదురు చూస్తున్నారు. ఎలాంటి ప్రకటనలు చేస్తారో, ఊరట కల్పించే నిర్ణయాలేమైనా తీసుకుంటారా అని చూస్తున్నారు. పేరుకది ఓటాన్ అకౌంట్ బడ్జెటే కానీ దాని మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఈసారి ప్రజలకు ఉన్నాయి. మధ్యతరగతి వర్గం రకరకాలైనటువంటి సమస్యలు ఎదుర్కొంటుంది. ఆ ధరల పెరుగుదల దగ్గర నుంచి, నిరుద్యోగం దగ్గర నుంచి ఈ బడ్జెట్ నుంచి రకరకాల ఉపశమనాలను కోరుకుంటుంది. గతంలో కంటే కూడా ట్యాక్స్ స్లాబ్ ఇంకా పెంచాలనేది, ట్యాక్స్ భారం తగ్గాలనేది కూడా కోరుకుంటుంది. పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ నుంచే ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయం వస్తుంది. అంటే పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ ఆదాయం ప్రభుత్వానికి పెరిగిందంటే దాని అర్థం ఏంటంటే మధ్యతరగతి వర్గాలు, అది వ్యాపార వర్గాలు కావచ్చు, ఉద్యోగ వర్గాలు కావచ్చు, పన్నుల ద్వారా ప్రభుత్వానికి కట్టేది పెరిగింది. కాబట్టి ఈ విషయంలో ప్రజలు కొంత ఉపశమనం కోరుకునే అవకాశం ఉంది. మధ్యంతర బడ్జెట్లో పెద్ద పెద్ద ప్రకటనలు ఉండబోవని ఆర్థిక మంత్రి నిర్మలమ్మ ఇటీవల సంకేతాలిచ్చినా ఈ మధ్యకాలంలో బడ్జెట్ పంథా మారింది. మధ్యంతర బడ్జెట్లోనూ ఆకర్షణీయ ప్రకటనలొస్తున్నాయి. ఈ బడ్జెట్లోనూ ప్రధానంగా పీఎం కిసాన్ కింద ఇచ్చే నగదు మొత్తాన్ని పెంచుతారన్న అంచనాలున్నాయి. ఎప్పటి నుంచో దీనిపై చర్చ జరుగుతోంది. పలు రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు ఇంతకంటే ఎక్కువ మొత్తం ఇస్తూ ఉండడమే కారణం. పీఎం కిసాన్ అమౌంట్ ని 6,000 నుంచి 9,000కు పెంచవచ్చని సమాచారం. మహిళా రైతులకు రెట్టింపు చేయాలనే యోచనలో కేంద్రం ఉందని తెలుస్తోంది. ఇక పట్టణ ప్రజల కోసం ఇళ్లపై తక్కువ వడ్డీకే లోన్లు, లేకపోతే సబ్సిడీ అందించేందుకు పీఎం ఆవాస్ యోజన తరహాలో కొత్త పథకం తీసుకొచ్చే అవకాశం కూడా ఉంది. గతంలోనే దీనిపై కేంద్ర మంత్రి సంకేతాలిచ్చారు. అలాగే పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గించచ్చన్న అంచనాలు కూడా ఉన్నాయి. ఆయిల్ కంపెనీలకు ఇటీవలి కాలంలో లాభాలు పెరిగినందువల్ల లీటర్పై 5 రూపాయల నుంచి 10 వరకు తగ్గించే అవకాశం ఉందని భావిస్తున్నారు. పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకం తగ్గించడంతో పాటు వాహనాలకు రాయితీ కూడా ప్రకటించే ఛాన్స్ ఉందని ఆర్థిక నిపుణుల అంచనా. ఫిబ్రవరి 1న అద్భుతమైన బడ్జెట్ ప్రకటనలు ఏవి ఆశించవలసిన అవసరం లేదు. ఒక విధంగా విలాసవంతమైన హల్వాలాగా రాబోయే యూనియన్ బడ్జెట్ అంటే అది 2024 జూలైలో కొత్త ప్రభుత్వం ఏదైతే ఏర్పడుతుందో దాని ద్వారా ఏదైనా మనకి ఆశించవలసిన విషయాలు సఫలీకృతం అవడానికి వీలు కుదురుతుంది. కానీ ఈ ఓటాన్ అకౌంట్ అనేటువంటిది ఒక మిథ్య. అంతేకాకుండా అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ నిమిత్తం మాత్రమే అని చెప్పి అందరూ గుర్తించవలసిన అవసరం ఉంది. బడ్జెట్ అంటే అన్ని రంగాల వారు ఆసక్తిగా చూసే అంశం. గతంలో గ్రామీణ ప్రాంతాలు బడ్జెట్పై పెద్దగా ఆసక్తి కనబరిచేవి కావు. కానీ మారిన పరిస్థితుల కారణంగా ముఖ్యంగా రైతాంగం ప్రతి ఏటా కేంద్రం ప్రవేశపెట్టబోయే ఆర్థిక లెక్కల్ని సునిశితంగా గమనిస్తూ వస్తోంది. ఏ ప్రభుత్వం తమకు మేలు చేసే పథకాల్ని ప్రవేశపెట్టింది, ఎంత కేటాయించింది, కేటాయించిన అమౌంట్ ఎంతవరకు ప్రజలకు చేరేలా చేసిందన్న లెక్కలతో ఇప్పటి రైతులు ప్రభుత్వాలను ఎంచుకునే పరిస్థితి కనిపిస్తోంది. ఇటు వేతన జీవులు, యువత, మహిళలు కూడా ఇప్పుడు ఆసక్తిగా బడ్జెట్ లెక్కల్ని గమనిస్తూ వస్తున్నారు. అందుకే అధికారంలో ఉన్న పార్టీలు ఎన్నికలకు ముందొచ్చే బడ్జెట్ను ఆయుధంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నాయి. బడ్జెట్ అనగానే ప్రతి ఒక్కరి ఫోకస్ ఉండేది ఆదాయపు పన్ను మీద. మరి ఈసారైనా కేంద్రం దయతలచి పన్ను పరిమితిని పెంచితే బాగుండు అని కోరుకోవడం, తీరా బడ్జెట్ చూశాక ఉసూరంటూ నిరాశపడిపోవడం, మళ్ళీ కొత్త బడ్జెట్ టైంకి ఆశగా ఎదురు చూడడం ఎప్పుడూ జరిగేదే. మరి ఈసారైనా ఉద్యోగుల్ని కొత్త బడ్జెట్ ఊపునిస్తుందా లేక ఉసూరు అనిపిస్తుందా? మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ఎక్కువగా బడ్జెట్పై ఫోకస్ పెట్టేది ఆదాయ పన్ను రాయితీ పైనే. కిందటిసారి బడ్జెట్లో మధ్యతరగతి వర్గానికి ట్యాక్స్ రిబేట్ 7 లక్షలకు పెంచడం సహా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈసారి కూడా అలాంటి కీలకమైన నిర్ణయం ఉంటుందని వేతన జీవులు ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా స్టాండర్డ్ డిడక్షన్ ప్రస్తుతం 50,000గా ఉంది. అది 1,00,000కు పెంచితే మేలని ఉద్యోగులు ఆశపడుతున్నారు. ఈరోజు పెరుగుతున్న ధరలకు సంబంధించి కూడా ఏదైనా చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం అనేది కూడా ఈ బడ్జెట్లో సాధ్యమైనంత వరకు ఏదైనా సాధ్యమా అనేది, అంటే ధరల స్థిరీకరణ నిధి ఒకటి గట్టిగా ఏర్పాటు చేయటం, లేకపోతే ఇతరత్ర ఏదైనా చర్యల ద్వారా ధరలు తగ్గించే ప్రయత్నం ఉందా అనేది. అలాగే ఉపాధి కల్పన దిశగా కూడా మధ్యతరగతి వర్గాల నుంచి గ్రామీణ పేదల దగ్గర నుంచి రకరకాల వర్గాలు ఈరోజు ఉపాధి కల్పనకు కూడా ఆశిస్తున్నారు. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈరోజు చాలా పెద్ద ఎత్తున కూలీల్లో కానీ వాళ్ళలో కానీ నిరుద్యోగం కానీ సమస్యలు కానీ పెరిగి ఉన్నాయి. అలాగే గ్రామీణ ప్రాంతాల ప్రజల కొనుగోలు శక్తి భారీగా పతనమై ఉంది. ఇంకా చెప్పాలంటే ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో కూలీ జనాల సమస్యలు పెరిగి ఉన్నాయి. వాళ్ళ వేతనాలు పెరగటంలో ధరలు మాత్రం పెరుగుతున్నాయి. ఆదాయ పన్నులో కీలకమైంది సెక్షన్ 80C.
ఈ సెక్షన్ కింద ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా 1.50 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందుతున్నారు. ట్యాక్స్ స్లాబుల్లో భారీ మార్పులు పెద్దగా ఉండకపోవచ్చని తెలుస్తున్నా కొత్త ట్యాక్స్ సిస్టమ్ ని మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంటుందని నిపుణుల అంచనా. అందులో భాగంగానే ట్యాక్స్ మినహాయింపులు ఇవ్వచ్చని, టీడీఎస్ ను మరింత సులభతరం చేయొచ్చని ఉద్యోగులు భావిస్తున్నారు. పైగా ద్రవ్యోల్బణం పెరగడంతో ఖర్చులు భారీగా పెరిగిపోయాయి. ప్రభుత్వం స్టాండర్డ్ డిడక్షన్ పెంచి ఉద్యోగులకు ఉపశమనం ఇవ్వచ్చు. ఉద్యోగస్తులు హెల్త్ ఇన్సూరెన్స్, పెన్షన్ స్కీముల్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. పాత ట్యాక్స్ సిస్టంలో వీటిని ట్యాక్స్ మినహాయింపుగా వాడుకోవడానికి వీలుంది. కొత్త సిస్టంలో ఈ సౌకర్యం లేదు. అందుకే హెల్త్ కేర్, రిటైర్మెంట్ కోసం పొదుపు చేసుకోవడానికి కొత్త సిస్టంలోని ట్యాక్స్ స్లాబుల్ని సవరించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. పొదుపు పథకాల్లో పెట్టుబడులు, లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్, ట్యూషన్ ఫీజులు, హోమ్ లోన్ అసలు చెల్లింపులు, 5 ఏళ్ల ఎఫ్డీలు ఇలా అన్నీ దీని కిందికే వస్తాయి. కాబట్టి ఈ మొత్తాన్ని 3 లక్షలకు పెంచాలని కోరుతున్నారు. వాస్తవానికి భారతదేశంలో ఆర్థిక స్థితి మందగమనంలో ఉంది కొంత. అలాగే ఏంటంటే ధరలు పెరుగుతున్నాయి, ఆదాయాలు పెరగటంలో ధరలు పెరుగుతున్నాయి, నిరుద్యోగం పెరిగింది. సమస్యలన్నీ ప్రధాన సమస్యలుగా ద్రవ్యోల్బణం, ఉపాధి రాహిత్యం ఈ ప్రధాన సమస్యలుగా ఈ రోజు ఉన్నాయన్నది నిజం. కాబట్టి ఈ సమస్యల పరిష్కారం దిశగా ప్రజల కొనుగోలు శక్తిని పెంచే దిశగా ఏ చర్యలు తీసుకోబోతున్నారు, ఉపాధి కల్పన దిశగా ఏ చర్యలు తీసుకోబోతున్నారని చూస్తాం. కానీ అయితే ఏంటంటే ఎన్ని మనం ఎక్స్పెక్ట్ చేసినా ఆ ఫిస్కల్ డెఫిసిట్, ద్రవ్యలోటు అనే పరిమితి లోపడే ఉండాలి. కాబట్టి ఏదైనా కానీ వీళ్ళది, కాబట్టి మనం చాలా ఆశించినా కానీ ఆ బడ్జెట్ చేయగలిగింది ఎప్పుడు పరిమితమే. జాతీయ పింఛను పథకం పరిమితిని కూడా పాత, కొత్త పన్ను విధానాలు రెండిటిలోనూ 1 లక్షకు పెంచే అవకాశం ఉందనే ఆశాభావం వ్యక్తమవుతోంది. చాలా మంది ఇప్పటికీ పాత పన్ను విధానంలోనే ఉన్నారు. రెండిటిలోనూ ఈ పరిమితిని పెంచితే చాలా మంది కొత్త పన్ను విధానం వైపు మారే అవకాశం ఉంది. ముఖ్యంగా వేతన జీవులు చాలా మంది కొత్త పన్ను విధానం వైపు మొగ్గు చూపకపోవడానికి కారణం గృహ రుణ వడ్డీలే. వీటికి కొత్త పన్ను విధానంలో మినహాయింపులిస్తే ఎక్కువ మంది కొత్త పన్ను విధానంలోకి వచ్చే అవకాశం ఉంది. ఆ అంశాన్ని కూడా కేంద్రం పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఇక దేశంలో కాలుష్యం తగ్గించే దిశగా ప్రభుత్వాలు ఆలోచన చేయాల్సిందే. అందుకే ఈ బడ్జెట్ మీద ఆటోమొబైల్ పరిశ్రమ ఎన్నో ఆశలు పెట్టుకుంది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాల్ని, ఇథనాల్, మిథనాల్తో నడిచే వాహనాల్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఫేమ్ 2 సబ్సిడీ పథకం ముగియడంతో ఫేమ్ 3 సబ్సిడీ పథకం కింద ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రోత్సాహకాలు మార్చి 2024 తర్వాత కూడా కొనసాగుతాయని చెబుతున్నారు. దీనిపై ప్రభుత్వం దృష్టి సారించి పరిశ్రమలకు సహాయం అందిస్తే ఆశించిన రీతిలో ఎలక్ట్రిక్ వాహనాలు పుట్టుకొస్తాయి. బడ్జెట్ స్థూల జాతీయోత్పత్తిలో భాగంగా 13-14% ఉంటుంది. అయితే మనకు వెసులుబాటు ఉంది బడ్జెట్ చేయడానికి. అట్లాగే ఫిజికల్ డెఫిసిట్ కూడా నియంత్రించవచ్చు. అది నియంత్రిస్తూనే వెసులుబాటు కలిగించే విధంగా ప్రజలకు పన్నుల్లో కొంత రాయితీలు ఇవ్వచ్చు, పరిశ్రమలకు కూడా రాయితీలు ఇవ్వచ్చు. తర్వాత క్యాపెక్స్ బేస్డ్ గ్రోత్ మాది ఉంది అని చెప్పి ఆ నిన్నటి నివేదికలో అన్నారు. దాన్ని బట్టి ఇండస్ట్రీ కూడా కొంత ప్రయోజనాన్ని కలిగించేటువంటి ప్రకటనలు చేయడానికి దీన్ని ఒక ప్రాతిపదికగా సూచించారేమో నాకు అనిపిస్తుంది. కనుక ప్రస్తుతం దేశంలో వైద్యం అత్యంత ఖరీదుగా మారింది. ప్రతి ఒక్కరికి జీవితంలో లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ నిత్యావసరంగా మారింది. మారిన జీవన పరిస్థితులు, పెరుగుతున్న అనారోగ్యాల కారణంగా పేద, మధ్యతరగతి మితిమీరిపోయిన వైద్య ఖర్చుల్ని భరించలేని స్థితిలో ఉన్నాయి. అలాంటి వారికి ఆరోగ్య ధీమానిచ్చేది బీమానే. కరోనా తర్వాత బీమా పాలసీల ప్రీమియం ఏటా పెరుగుతూ వస్తోంది. పైగా గోరు చుట్టుపై రోకలిపోటులా బీమా పాలసీలపై 18% జీఎస్టీ విధించడం కూడా పెనుభారంగా మారింది. దీన్ని తగ్గించాలని అన్ని వర్గాల నుంచి డిమాండ్ వస్తోంది. ఇక యువత, మహిళలు, రైతులు, పేదల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో పెద్దపీట వేస్తుందని అంచనా. ఇక తక్కువ ఖర్చుతో ట్రాన్సాక్షన్లు వేగవంతం చేయడం, యూపీఐని మరింత సరళీకరించడం వంటి వాటిపై ప్రభుత్వం ఫోకస్ పెట్టే అవకాశం ఉంది. మరోవైపు ప్రభుత్వం సంక్షేమ వ్యయాన్ని పెంచడానికి సిద్ధంగా ఉందని 2025-26 ఆర్థిక సంవత్సరం నాటికి ఆర్థిక లోటును జీడీపీలో 4.5% తగ్గించాలన్న లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. అలాగే రాబోయే ఆర్థిక సంవత్సరానికి ఆహారం, ఎరువుల సబ్సిడీల కోసం అధిక మొత్తం కేటాయించే అవకాశం ఉంది. ఇక గృహాల కోసం ప్రభుత్వం నిధులు 15% కంటే ఎక్కువ పెంచే సూచనలు కనిపిస్తున్నాయి. మరి చూడాలి, నిర్మలమ్మ బడ్జెట్ పత్రం సామాన్యులకు ఊరటనిస్తుందా, ఉసూరుమనిపిస్తుందా అన్నది.